నల్లగొండ జిల్లా మునుగోడులో గుండె తరుక్కుపోయే ఉదంతం వెలుగు చూసింది. విధి వంచిన వేళ కన్నీరే తోడై మంచానికే పరిమితమైన ముగ్గురు ఆడబిడ్డలు రెక్కాడితే గాని డొక్కాడని ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే దివ్యాంగులు కావడంతో ఆ కుటుంబం దీనగాథ వర్ణనాతీతం. ముగ్గురు చిన్నారులు వికలాంగులే కావడంతో అంధకారంలో ఉన్న ఆ కుటుంబం కన్నీటి గాథపై హెచ్ఎంటీవీ కథనం చూద్దాం. విధి వంచింది, పేదరికం వెంటాడుతోంది. మునుగోడుకు చెందిన కప్పర లింగస్వామి సునీత దంపతులది వర్ణనాతీతమైన వ్యధ. 7 సంతానంలో 3 కుమార్తెలు అనూష, శైలజ, లావణ్య పుట్టుకతోనే శారీరక మానసిక వైకల్యానికి గురయ్యారు. ఆ 3 పసికందులు నేటికి మంచానికే పరిమితమయ్యారు. కనీసం ఆకలేస్తే అమ్మ అని పిలవలేని మూగవేదన వారిది. తండ్రి పాత ఇనుప సామాన్లమ్ముతూ తెచ్చే అరకొర సంపాదనతో గడుస్తున్న ఆ కుటుంబానికి బిడ్డల మందుల ఖర్చు పెనుభారంగా మారింది. లోకం తెలియని ఆ బిడ్డలను చూసి ఆ తల్లి కన్నపేగు అనునిత్యం విలవిల్లాడుతోంది.